నల్లధనం అంతానికి తీసుకున్న చర్యగా మోదీ చెప్తున్న పెద్ద నోట్ల రద్దు విజయం సాధించింది. కాకపోతే ఆ నల్లధనం అంతా తెల్లధనంగా మారిపోయి ఆర్థిక వ్యవస్థలోకి ప్రవేశించింది. ఆలయాలకు ఇచ్చిన విరాళాలు మొదలుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, కాలేజీ ఫీజులు, ప్రత్యేకించి నగల దుకాణాలు నల్లధనాన్ని తెల్లగా నిగనిగలాడిస్తున్నాయి. ప్రభుత్వం ఏం చేసినా మా మార్గాలు మాకున్నాయని కాలరెగరేస్తున్నారు హవాలా వ్యాపారులు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ప్రజలు పెద్ద ఎత్తున బ్యాంకులు, ఏటీఎంల ముందు బారులు తీరుతుంటే అదే సమయంలో హవాలా వ్యాపారులు చెలరేగిపోయి నల్లధనాన్ని తెల్లగా మార్చివేస్తున్నారని నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రయత్నాల్లో ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ అగ్రభాగంలో ఉండగా మహారాష్ట్ర, హర్యానా, పంజాబ్, ఢిల్లీ తదితర రాష్ట్రాలు తదుపరి స్థానాల్లో ఉన్నాయి. నల్లధనం కలిగి ఉన్నవారు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని, పేదలు, నిజాయితీపరులు మాత్రం ప్రశాంతంగా నిద్రిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ చెప్తున్నా వాస్తవానికి నల్లధనవంతులు హాయిగా నిద్రపోతుంటే రేపటి అవసరాలకు డబ్బు ఎలాగన్నా ఆందోళనతో పేదలు, మధ్యతరగతి ప్రజలకు కంటి మీద కునుకు కరువైంది. పెద్ద నోట్లు రద్దు చేసే నాటికి ఆర్థిక వ్యవస్థలో సుమారు 15.44 లక్షల కోట్లు చలామణిలో ఉన్నాయి. అందులో ఇప్పటికే 12 లక్షల కోట్ల పైచిలుకు దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ అయింది. మిగిలిన 2 లక్షల్లో అధిక భాగం రానున్న రోజుల్లో బ్యాంకులకు చేరుతుందని ఆర్బీఐ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి ఈ సొమ్ము కూడా బ్యాంకులకు చేరిపోతే దాదాపు 4 నుండి 5 లక్షల కోట్లు ఉంటుందని చెప్తున్న నల్లధనం సంగతేంటి? విశేషం ఏమిటంటే ప్రభుత్వం చెప్తున్న సదరు 4-5 లక్షల కోట్ల నల్లధనం కూడా దర్జాగా తెల్లధనంగా మారిపోతూ పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని వెక్కిరిస్తుంది. 1.25 లక్ష మార్గాల్లో అనేక మంది అక్రమార్కులు తమ వద్ద ఉన్న నల్లధనాన్ని నిశ్చింతగా తెల్లగా మార్చివేసుకుంటున్నారు. అక్రమ పద్ధతుల్లో నల్లధనాన్ని మార్చుకునే వారిపై తీవ్ర చర్యలు ఉంటాయని ప్రభుత్వం భీకర హెచ్చరికలు చేసినా అప్పటికే సమయం మించిపోయింది. నల్లధనం అనేక రూపాలుగా మారుతూ చివరికి తెల్లధనం అయిపోతున్నదని ప్రముఖ ఆర్థికవేత్త అమియాబ్ బాగ్జీ వ్యాఖ్యానించారు. చివరికి తెల్లధనం అయిపోతున్నదని ప్రముఖ ఆర్థికవేత్త అమియాబ్ బాగ్జీ వ్యాఖ్యానించారు. దేశంలో నల్లధనాన్ని అడ్డుకునేందుకు మనీ లాండరింగ్ నిరోధక చట్టం 2002 ఉన్నది. దీనిని పటిష్టం చేసేందుకు గతంలో అనేక సవరణలు కూడా జరిగాయి. అయినా నల్లధనం వ్యాపారంలో పండిపోయిన వారు వాటన్నిటికీ కూడా ప్రత్యామ్నాయాలు కనిపెట్టి తమ హవాలా వ్యాపారాన్ని 3 పువ్వులు 6 కాయలు అన్న చందంగా నిరాఘాటంగా కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా పెద్ద నోట్ల రద్దుతో వారికి చేతి నిండా పని దొరికినట్లయిందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఒక విధంగా ఈ నిర్ణయం వారికి ఒక మంచి కొత్త అవకాశమని చెప్తున్నారు. చిన్న చిన్న మొత్తాల్లో నల్లధనాన్ని మార్చుకునేందుకు నగదుతో సంబంధం ఉండే క్యాసినోలు, ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలు, బార్లు, నైట్ క్లబ్లు తదితరాలు, విలువైన రాళ్లు, వజ్రాల వంటి వాటిని ఎగుమతి దిగుమతి చేసుకునే కంపెనీలు, చిట్ ఫండ్ కంపెనీలు తదితర వ్యాపారాలకు బాగా ఉపకరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలోని అనేక ఆలయాలకు హుండీ ఆదాయం గణనీయంగా పెరిగింది. తిరుమలలో నోట్ల రద్దు తర్వాతి తొలి 10 రోజుల్లో 30.36 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది. ఇతర దేవాలయాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. మరి ఈ సొమ్ము తెల్లగా ఎలా మారుతుంది? దేవాలయాలకు వచ్చే విరాళాలను గుప్తదానాలుగా మేనేజ్మెంట్లు స్వీకరిస్తాయి. వీటిలో కొంత సొమ్ము కమిషన్ కింద మినహాయించుకుని కొంత కరెన్సీని వారికి అందజేస్తాయి. కొన్ని చోట్ల 50% కమిషన్పై విరాళాలు స్వీకరిస్తున్నట్లు తెలుస్తుంది. నల్లధనాన్ని తెల్లధనంగా మార్చడంలో రియల్ ఎస్టేట్ సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలుస్తున్నది. రియల్ ఎస్టేట్ సంస్థలు కూలీలకు చెల్లింపులు తదితరాల కోసం భారీ మొత్తంలో నగదు అట్టిపెట్టుకునేందుకు నిబంధనలు అనుమతిస్తున్నాయి. దీనిని ఉపయోగించుకుంటున్న రియల్టర్లు ప్రజల నుంచి పెద్ద మొత్తంలో రద్దయిన నోట్లను 20 నుంచి 40% కమిషన్ పై తీసుకుని ఆ సొమ్మును తమ వద్ద ఉన్న సొమ్ముగా చూపుతున్నారు. ఇంజనీరింగ్, మెడికల్, MBA కోర్సులు ఆఫర్ చేసే పలు ఉన్నత విద్యా సంస్థలు కూడా నల్లధనాన్ని తెల్లధనంగా మార్చే పనిలో బిజీగా ఉన్నాయి. ఫీజుల చెల్లింపుల పుస్తకాలను మార్చివేసిన కాలేజీల యాజమాన్యాలు వెనకటి తేదీలతో తమ విద్యార్థులు చెల్లించిన ఫీజులుగా నల్లధనాన్ని చేరుస్తున్నాయి. ఆ మొత్తాన్ని విద్యార్థులు చెల్లించిన ఫీజులుగా బ్యాంకుల్లో డిపాజిట్ చేసేస్తున్నారు. పెద్ద
పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించిన రోజు రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు కొన్ని జ్యువెలరీ షాపులలో దాదాపు 500 కోట్ల మేరకు లావాదేవీలు జరిగినట్లు వార్తలు వచ్చాయి. పెద్ద నోట్లు తీసుకుని పాత తేదీలతో ఆభరణాలు కొనుగోలు చేసినట్లు బిల్లులు ఇచ్చేశారు. ఇదే మొత్తాలను దుకాణదారులు ఒక పద్ధతి ప్రకారం బ్యాంకుల్లో జమ చేశారు. ఒక్క హైదరాబాద్ లోని ఒక్క దుకాణంలోనే 100 కోట్ల విలువైన పాత నోట్లు తెల్లగా మారిపోయాయంటే ఇక దేశంలోని ఇతర నగల దుకాణాల్లో ఎంత మొత్తంలో నగదు మారి ఉంటుంది? పేదలను ప్రలోభపెట్టి కొన్ని కంపెనీలు తమ వద్ద పనిచేసే కార్మికులతో పాటు రోజువారీ కూలీలు, వ్యవసాయ కార్మికులను కమిషన్ ప్రాతిపదికన బ్యాంకులకు పంపి పాత నోట్లు డిపాజిట్ చేయించి కొత్త నోట్లు పొందారని వార్తలు వచ్చాయి. లూధియానాలో బజాజ్ అండ్ సన్స్ యాజమాన్యం దాదాపు 2000 మందిని ఇదే పనిపై బ్యాంకుల వద్ద క్యూ లైన్లలో నిలబెట్టింది. కొన్ని కంపెనీలు తమ కార్మికులకు వేతనాలు కూడా రద్దయిన పెద్ద నోట్ల రూపంలోనే ఇచ్చాయి. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని పెట్రోల్ బంకుల వద్ద కూడా పెద్ద మొత్తంలో పెద్ద నోట్లు తెల్లగా నిగనిగలాడాయి. ప్రత్యేకించి ట్రావెల్స్ సంస్థలు పెద్ద నోట్లను ఉపయోగించి ఇంధనం నింపుకున్నాయి. ఇతర నోట్లకు పెట్రోల్ పోసినా ఆ మొత్తం స్థానంలో పాత నోట్లను చూపించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక బ్యాంకర్ల లీలలు అన్నీ ఇన్ని కావు. తమ వారు అనుకున్న వాళ్ల నుంచి పాత నోట్లను తీసుకుని కోరుకున్నంత కొత్త నగదును అందిస్తున్న ఉదంతాలు చాలా వెలుగులోకి వచ్చాయి. బడాబాబుల వద్ద దర్శనమిస్తున్న నోట్ల కట్టలు దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇటీవల జరిగిన మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో పార్టీ ప్రచారంలో పాల్గొన్న వారికి వివిధ పార్టీలు రోజుకు 2000 నుంచి 2500 రూపాయల వరకు పాత నోట్ల రూపంలో చెల్లించాయి. వీటిని ఎలాంటి ఇబ్బంది లేకుండా పేదలు బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకునే వీలుంది. అంటే మోదీ చెప్తున్న నల్లధనం ఇప్పటికే దాదాపు అంతమైందన్న మాట. కాకపోతే రూపు మార్చుకుని